హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రామ్. నేను బాగున్నా, మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నా. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, ఒక బెస్ట్ మూవీ క్లిప్తో వచ్చానమాట. అదేంటో తెలుసా? బాహుబలి. బాహుబలి మూవీలో, బాహుబలి 2లో ఇంటర్వెల్ బ్యాంక్లో వచ్చేసిన సీను ఏదైతే ఉందో పట్టాభిషేక సీన్. మన రానా గారి, దగ్గుబాటి రానా గారి పట్టాభిషేకం, రాజుగా పట్టాభిషేకం చేసే సీన్ అనమాట. అయితే ఈ సినిమాలో మన ప్రభాస్ గారు, బేసిక్గా ప్రభాస్ గారు రాజుగారు కాబట్టి ఆ రాజుగారి క్యారెక్టర్ అనేది ప్రభాస్కే సెట్ అవుతుంది. ప్రభాస్ రాజు అయితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో స్పష్టంగా తెలిసిందన్నమాట. అయితే ఇందులో ఎస్ఎస్ రాజమౌళి గారు తీర్చిదిద్దిన విధానం కానీ, ఆ స్టోరీ రైటింగ్ కానీ, ఆ తీసే ఆ కెమెరా పనితనం కానీ, డైరెక్షన్ కానీ ఫ్యాంటాస్టిక్ అనమాట. మన తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన సినిమా ఇది. ఏంటంటే దీనిలో రానా గారు పట్టాభిషేకం చేస్తూ మన రానా గారికి ప్రత్యేక రక్షణ అధికారిగా మన బాహుబలి ప్రభాస్ గారు ఉన్న సీన్ అనమాట. ఈ సీన్ ఇంటర్వ్యూ బ్యాంగ్లో వస్తుంది. అయితే ఈ సీన్లో మన రానా గారు, ప్రభాస్ గారు మాట్లాడుకోరు. కాకపోతే వాళ్ళ ఆ సీన్ పండించే విధానం కానీ, డైలాగ్స్ లేకుండా ఓన్లీ యాక్టింగ్తో పండించే సీను అద్భుతం అని చెప్పొచ్చు. అసలు అద్భుతం కాదు, అంతకంటే ఎక్కువ పదాలు ఉంటే మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో ఈ సీన్లో రానా గారు నడుచు వాకింగ్ స్టైల్ కానీ, ప్రభాస్ గారు వాకింగ్ స్టైల్ కానీ, ఆ ఎలిఫెంట్స్ కానీ, తర్వాత హార్స్ కానీ, ఆ ట్రయాంగిల్ షేప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మా సైనికులందరూ ఫామ్ చేసే ట్రయాంగిల్ షేపు, తర్వాత కత్తులు కానీ, అబ్బబ్బబ్బా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారి ఏమన్నా మ్యూజిక్ చేశారు. అసలుకి ఏమన్నా క్రియేటివిటీ. కీరవాణి గారు రాజమౌళి గారికి ఇచ్చే మ్యూజిక్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట. ఏ మూవీలో చూసినా కానీ రాజమౌళి గారికి ఒక రకమైన ఒక గూస్బంప్స్ వచ్చే మ్యూజిక్ అనమాట ఇది. ఈ సీన్ చూస్తుంటే, అసలుకి గూస్బంప్స్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాగుంది, కళ్ళ పండగ అనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలి, కళ్ళ పండగ అనమాట ఈ సీన్. ఒక్కసారి మనం ఈ సీన్ చూద్దాం. ఈ సీన్ ఎంతమందికి నచ్చిందో అంతమంది కామెంట్ చేయండి. ఎంతమందికి నచ్చలేదో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. పాండి వాచ్ చూద్దాం మనం. తూర్పున ఉదయగిరి పర్వతాలు, పశ్చిమాన మాళవ సముద్ర ద్వీపాలు, ఉత్తరాన కుంతలాది సామంత సీమలు, దక్షిణాన కర్కరి, శూరణి, కారకేయ మహారణ్యాలు, సరిహద్దులుగా గల మాహిష్మతి సార్వభౌముడిగా శ్రీ 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 భల్లాల దేవ పట్టాభిషేకం. అశ్వదళం అభిముఖం మహారాజ వందనం. చక్రవర్తి ఆగమనం, గజగణం వినమ్ర కుంభన్యాసం. శ్రేణి, శూలశ్రేణి, ఆయుధ గౌరవ సమర్పణం. కట్టప్ప శిక్షిత విశిష్ట సేనా సమూహం మహారాజ పాదాక్రాంతం.
విజ్జల దేవ శివగామి సంజనిత వల్లాల దేవ నామదేవుడినైన నేను అవిచ్ఛిన్న మాహిష్మతి సామ్రాజ్యాధినేతగా మహోన్నతమైన ఈ బాధ్యతను రాజ్య శ్రేయస్సుకై వినియోగిస్తానని ఆ నీలమాహుటేశ్వరుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వల్లాల దేవ చక్రవర్తికి వల్లాల దేవ చక్రవర్తికి వల్లాల దేవ చక్రవర్తికి అమరేంద్ర బాహుబలి అను నేను అమరేంద్ర బాహుబలి అను నేను అశేషమైన మాహిష్మతి ప్రజల ధన మాన ప్రాణ సంరక్షకుడిగా మహారాజు భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా అహర్నిశలు అప్రమత్తుడనై విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోనని రాజమాత శివగామి దేవి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.